Hello everyone, welcome back to my YouTube channel Nishiglu. So today topic social methodology test. మన దేశంలో సాంఘిక అధ్యయనం విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1916, 1952, 1953, 1925. Correct answer option 2, 1952. ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అన్నది ఎవరు? అమెరికాలోని సెకండరీ విద్యకు చెందిన కమిషన్, విక్టోరియా స్కూల్ బోర్డుకు చెందిన సాంఘిక అధ్యయన కమిటీ, మైకెలిన్, జేఎం ఫారెస్టర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విక్టోరియా స్కూల్ బోర్డుకు చెందిన సాంఘిక అధ్యయన కమిటీ. జీవించడం అనేది ఒక కళ. సాంఘిక అధ్యయనం ఆ కళను గురించి అవగాహన కల్పిస్తుంది అని అభిప్రాయపడిన వారు హేమింగ్స్, మొఫట్, వెస్లీ, మైకెలిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మొఫట్. సాంఘిక అధ్యయనానికి గల మరొక పేరు సామాజిక పరిణామ అధ్యయన శాస్త్రం, సామాజిక సమస్యల అధ్యయన శాస్త్రం, మానవ అధ్యయన శాస్త్రం, తత్వశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మానవ అధ్యయన శాస్త్రం. డిగ్రీ ఆ పై స్థాయి విద్యార్థుల కోసం నిర్దేశించబడింది. సామాజిక అధ్యయనం, సాంఘిక అధ్యయనం, పరిసరాల విజ్ఞానం, భౌగోళిక శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సామాజిక అధ్యయనం. సామాజిక అధ్యయనం. చాలామంది బాలబాలికలు ఏ స్థాయిలో బడి మాని వేస్తున్నారు? ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, కళాశాల స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మాధ్యమిక స్థాయి. సాంఘిక అధ్యయనం, సామాజిక శాస్త్రాలు వరుసగా దీనికి ప్రాముఖ్యతనిస్తాయి. ఆచరణ జ్ఞానం, జ్ఞానం ఆచరణ, సంస్కృతి బాధ్యతలు, సామాజిక అభివృద్ధి, సామాజిక కార్యకలాపాలు. ఆప్షన్ 1, ఆచరణ జ్ఞానం. మాధ్యమిక స్థాయిలో బోధించే సాంఘిక అధ్యయనాల క్రమం: కుటుంబం, గ్రామం, పట్టణం, కేంద్రం, రాష్ట్రం, గ్రామం, రాష్ట్రం, కేంద్రం, ప్రపంచం, కుటుంబం, ప్రపంచం, దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రాష్ట్రం, కేంద్రం, ప్రపంచం. కళాశాల స్థాయిలో బోధించే శాస్త్రం: సాంఘిక శాస్త్రం, పరిసరాల విజ్ఞానం, సమాజ శాస్త్రం, మానవీయ శాస్త్రం. ఆప్షన్ 3, సమాజ శాస్త్రం.
ప్రాథమిక మాధ్యమిక పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం క్లుప్తంగా రూపొందించినది. సామాజిక అధ్యయనం, సాంఘిక అధ్యయనం, భౌగోళిక శాస్త్రం, పరిసరాల విజ్ఞానం. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక అధ్యయనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ subscribe.